హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరోహణ ఆన్లైన్ అకాడమీ. మై నేమ్ ఇస్ ప్రణయ్ కుమార్. సో ఈ వీడియోలో నేను మీకు ఇస్రో ప్రయోగించిన అతిపెద్ద ఉపగ్రహం గురించి చెప్పబోతున్నాను. సో ఇస్రో డిసెంబర్ 23, 2025 ఉదయం 8:54 గంటలకు LVM-3 రాకెట్ను ప్రయోగించింది. ఈ రాకెట్ ద్వారా బ్లూబర్డ్ బ్లాక్ 2 అనే ఒక ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టింది. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, ఎందుకంటే దీని యొక్క బరువు 6100 కిలోలు. సో ఇస్రో ఇంత పెద్ద బరువున్న ఉపగ్రహాన్ని ఎప్పుడూ ప్రవేశపెట్టలేదు. ఇదే చాలా మొదటిది. కావున ఇది చాలా ఇంపార్టెంట్ బిట్టు. ఏపీపీఎస్సీ కానీ, టీఎస్పీఎస్సీ, యూపీఎస్సీ, ఎస్ఎస్సి కానీ, ఇంకా ఏదైనా పోలీస్ కానీ, స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్టు. సో LVM-3 రాకెట్ ద్వారా బ్లూబర్డ్ బ్లాక్ 2 అనే ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టింది. సో దీన్ని లో ఎర్త్ ఆర్బిట్లో ప్రవేశపెట్టింది. సో ఆర్బిట్లు 3 రకాలు, అది అందరికీ తెలిసిన విషయమే. ఇది ఒక ఉపగ్రహం భూమి చుట్టూ తిరిగే నిర్ణీత కక్షనే ఆర్బిట్ అని అంటారు. సో ఈ ఆర్బిట్లు 3 రకాలు. ఇది లో ఎర్త్ ఆర్బిట్ ఒకటి, మీడియం ఎర్త్ ఆర్బిట్, జియోస్టేషనరీ ఆర్బిట్. సో లో ఎర్త్ ఆర్బిట్ అనేది 200 నుంచి 2000 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. మీడియం ఎర్త్ ఆర్బిట్ 2000 నుంచి 20000 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. జియోస్టేషనరీ ఆర్బిట్ ఇది 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. సో యాక్చువల్లీ LVM-3ని బాహుబలి రాకెట్ అని పిలుస్తారు. దీని యొక్క పూర్తి పేరు లాంచ్ వెహికల్ మార్క్ 3. గతంలో దీన్ని GSLV MK3 అని పిలిచేవారు. దీనిని బాహుబలి లేదా ఫ్యాట్ బాయ్ అని పిలుస్తారు. సో యాక్చువల్లీ ఫ్యాట్ బాయ్ దగ్గర మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉన్నది, ఎందుకంటే 1939 నుంచి 1945 మధ్యలో రెండవ ప్రపంచ యుద్ధం అనేది జరిగింది. సో రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా జపాన్ పైన హిరోషిమా, నాగసాకి నగరాలపై 2 అణుబాంబులు ప్రయోగించింది. సో వాటి పేర్లు లిటిల్ బాయ్, ఫ్యాట్ మ్యాన్. సో బాహుబలి రాకెట్ పేరు ఫ్యాట్ బాయ్. ఫ్యాట్ బాయ్కి ఫ్యాట్ మ్యాన్కి మధ్యలో కన్ఫ్యూజ్ కావద్దు, ఎందుకంటే మన క్వశ్చన్ కన్ఫ్యూజ్ అయ్యే విధంగా ఇస్తారు. ఒక స్టేట్మెంట్ ఇస్తారు, LVM-3 బాహుబలి రాకెట్ను ఫ్యాట్ మ్యాన్ అని పిలుస్తారు అని ఇస్తాడు. సో అది తప్పు స్టేట్మెంట్గా మనం గుర్తించాలి. దాని పేరు ఫ్యాట్ బాయ్. సో అలా కన్ఫ్యూజ్ కావద్దు. సో దీనిని, ఈ ఉపగ్రహాన్ని న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనే ఒక మిషన్లో చేపట్టారు. సో ఇది ఇస్రో యొక్క వాణిజ్య విభాగం. ఇదేంటిదంటే విదేశాల సంస్థలతో ఒప్పందం చేసుకుంటుంది. వాళ్ళ ఉపగ్రహాలను మన రాకెట్ ద్వారా ప్రయోగిస్తుంది. దీని ద్వారా మనకు విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తుంది. సో ఇస్రో యొక్క ఇది వాణిజ్య విభాగం. సో దీన్ని లో ఎర్త్ ఆర్బిట్లో ప్రవేశపెట్టారు. సో ఈ వెహికల్ అనేది 8000 కిలోల పేలోడ్ను మోయగలదు. సో GTO జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో 4000 కిలో వరకు మోయగలదు. దీని యొక్క ఇంధన దశలు 3 ఉంటాయి. ఇది కూడా ఇంపార్టెంటే. ఘన ఇంధనం, ద్రవ ఇంధనం, క్రయోజనిక్ దశ. సో ఆ తర్వాత దీనిలో వాడిన ఇంధనం గురించి కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. యాక్చువల్లీ మొదటి దశలో 2 ఘన ఇంధన బూస్టర్లు S200 అంటారు, L110 ద్రవ ఇంధన కోర్ స్టేజ్, C25 క్రయోజనిక్ అప్పర్ స్టేజ్. ఇది అత్యంత క్లిష్టమైనది. సో క్రయోజనిక్ అనగా ద్రవం నుంచి వాయు స్థితిలోకి అవి కన్వర్ట్ అయ్యి ఇంధనం అనేది దహనం అవుతుంది. సో దానివల్ల రాకెట్ భ్రమణం చెందడానికి మనకు ఎనర్జీ అనేది ఉత్పత్తి అవుతుంది. సో న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేది వాణిజ్య విభాగం, ఇంతకుముందే చెప్పాను. దీనిని మార్చ్ 6, 2019 స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. సో ఇంతకుముందు దీన్ని ప్రయోగించిన బ్లూబర్డ్ 6 ఉపగ్రహం అనేది AST స్పేస్ మొబైల్కు సంబంధించినది. ఇది అమెరికా యొక్క సంస్థ. సో ఈ ఉపగ్రహం ఏం చేస్తుందంటే సెల్యులార్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్, అంతరిక్షం నుంచి నేరుగా మొబైల్కి అందించే టెక్నాలజీ మీద పనిచేస్తుంది. సో దీనిని శాటిలైట్ సిగ్నల్స్ కోసం దీన్ని ప్రయోగించారు. సో ఈ ప్రయోగం సక్సెస్ అవ్వడం మన భారతదేశానికి చాలా కీర్తి అనేది వచ్చింది. సో ఎందుకంటే 6100 టన్నుల భారీ ఉపగ్రహాన్ని మనం ప్రయోగించాము. ఇంకొకటి ఏంటంటే స్పేస్ ఎక్స్ అనేది అమెరికాకి చెందిన వాణిజ్య విభాగం, నాసా యొక్క. సో న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్కి చాలా ఆఫర్లు వస్తున్నాయి విదేశీ సంస్థల నుంచి. సో దీనివల్ల ఇతర దేశాలు మనకంటే ముందున్న అమెరికా, రష్యా, చైనా వాటిని అధిగమించి మనం కూడా విదేశీ ఉపగ్రహాలను మనం ప్రయోగిస్తాము. సో ఒక్కసారి ఇవన్నీ రాసుకోండి. నేను యాక్చువల్లీ ఏంటంటే దీనిలో క్వశ్చన్ కూడా ఎలా ఇస్తారో నేను చెప్తాను. ఇస్రో ప్రయోగించిన అతిపెద్ద ఉపగ్రహం ఏది అని అడుగుతాడు. సో బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం దీని ఆన్సర్. ఇస్రో ప్రయోగించిన అతిపెద్ద ఉపగ్రహం ఏ రాకెట్ ద్వారా ప్రయోగించారు? సో రాకెట్ పేరు LVM-3. దీన్నే బాహుబలి రాకెట్ లేదా ఫ్యాట్ బాయ్ అని కూడా పిలుస్తారు. ఇలా క్వశ్చన్ ఇస్తారు. ఇస్రో యొక్క ఏ రాకెట్ని బాహుబలి లేదా ఫ్యాట్ మ్యాన్ అని పిలుస్తారు? ఇలా కూడా క్వశ్చన్ అడుగుతారు. ఇస్రో ప్రయోగించిన అతిపెద్ద ఉపగ్రహం యొక్క బరువు ఎంత? 6100 కిలోలు. సో ఇలా క్వశ్చన్ అడుగుతారు. లాస్ట్ క్వశ్చన్, ఇస్రో ప్రయోగించిన అతిపెద్ద ఉపగ్రహం బ్లూబర్డ్ బ్లాక్ 2ను ఏ కక్షలో ప్రవేశపెట్టారు? ఇది లో ఎర్త్ ఆర్బిట్లో ప్రవేశపెట్టారు. సో లో ఎర్త్ ఆర్బిట్లో ఇలా క్వశ్చన్ వస్తుంది.
సో ఎందుకంటే మనం ఓన్లీ టాపిక్ క్లాసెస్ వింటే సరిపోదు, ఎలా క్వశ్చన్ వస్తుంది అలా కూడా రాసుకోవాలి. అసలు పేపర్ సెట్ చేసేవాడు ఏ మెంటాలిటీతో ఉంటాడో అతను ఎలా తయారు చేస్తాడో అట్లా కూడా ఆలోచించాలి. సో ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఈ వీటి నుంచి ఖచ్చితంగా ఈ వీడియో నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది.